పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దేవా మా కుటుంబమును నీదివేనా తరతరములకుండును. దీవించును దేవా మా పిల్లలను నీదివేనా తరతరములకుండును. నన్ను హెచ్చించితివి, దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దేవా మా కుటుంబమును నీదివేనా తరతరములకుండును. దీవించును దేవా మా పిల్లలను నీదివేనా తరతరములకుండును. పాదములకు లెక్కలేనని స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల వేళలో తండ్రి నీ దాసుడు రాసురుడు కన్నా ఆయన సతీమణి అన్నమ్మ వారిని ప్రేమించినటువంటి కుమారుడికి తండ్రి మరి ఉయ్యాలలో వేసేటువంటి కార్యక్రమం తండ్రి ఈ రీతిగా ఈ దాసుడు ఈ రాత్రి కాలం జరిపిస్తున్నటువంటి దినామంపై వందనములు స్తోత్రం చెల్లిస్తున్నామైనా ఈ యొక్క కార్యక్రమం అంతటినైనా రావాల్సినటువంటి వీళ్ళందరినీ సకాలముకు రప్పించము. నేను ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నటువంటి నిదాసును దీవించు ఆశ్రయించు. మరి 20 దీవించు. అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి 20 అదే రీతిగా సిసిసి సీనియర్ సంఘ కాపరైనటువంటి జీవన్ సార్గా దీవించు తండ్రి. ఈ దాసులు నీ పక్షమున నిలబడి వాక్యం విత్తుతుండగా విత్తబడే వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి పల్లింపజేసి వాక్యాంతరంగా మేము జీవించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నైనా ఇరు కుటుంబ వాళ్ళని దీవించి ఆశీర్వించు. మరి నైనా మరి దివ్యని ప్రేమించి ఆశీర్వించి చక్కటి కుమార్తెని చెబుతండి. భర్తను కూడా దీవించి ఆశీర్వించు. నైనా మరి తల్లిదండ్రులను దీవించు. మరి కన్నను ఆయన కుమారుని బంధుమిత్రులను రావాల్సిన వీళ్ళందరినీ సకాలముకు నేను రప్పించు. నేను ఈ యొక్క కార్యక్రమానికి అంతా ఆది నుంచి అంతవరకు అధ్యక్షుడిగా నడిపించి ఈ పరిసరాల చుట్టూనైనా నీ దూతల కాపలు వంటి కార్యక్రమాన్ని అంతా జయకరంగా నడిపించమని మాకు దీవెనలు ఆశీర్వాదాలు కృపాక్షేమం అనుభవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. చివరి తిమ్మతో వచ్చి పాట పాడి
చాలా బాగలేదు. అప్పటికీ ఇప్పుడు సేవకులు చెప్పినప్పుడు మనం పాడవలసింది. నజరేయుడా నా దేవుడా, నజరేయుడా నా దేవుడా, బెత్లెహేములో పుట్టావు వెళ్ళమన్నావు, చూడమన్నావు, మట్టిని పిసికి ముద్దగా చేసి సారపై ఉంచిన పని చూడమన్నావు, మట్టిని పిసికి ముద్దగా చేసి సారపై ఉంచిన పని చూడమన్నావు. నజరేయుడా నా దేవుడా, నజరేయుడా నా దేవుడా, నిసిగ చేసి జీవవాయు వానికి ఇచ్చి మట్టిని తీసి మనిషిగా చేసి జీవవాయు వానికి ఇచ్చి ఏదేని వనము నాకిచ్చినావు, జీవించమని తనకు బోధించినావు. ఏదేని వనము నాకిచ్చినావు, జీవించమని తనకు బోధించినావు. నజరేయుడా నా దేవుడా, నజరేయుడా నా దేవుడా, మానవ రూపిగా జన్మించినావు, మనుజాశలను తిలకించినావు, మానవ రూపిగా జన్మించినావు, మనుజాశలను తిలకించినావు. మహిమాన్వితుడా మహానుభావుడా, మరణము నుండి మమ్ము మేలు కొలిపావు. మహిమాన్వితుడా మహానుభావుడా, మరణము నుండి మమ్ము మేలు కొలిపావు. నజరేయుడా నా దేవుడా, నజరేయుడా నా దేవుడా, బెత్లెహేములో పుట్టావు, నజరేతులో పెరిగావు, బెత్లెహేములో పుట్టావు, నజరేతులో పెరిగావు. నజరేయుడా నా దేవుడా. మధ్య మధ్యన శ్రీ సంఘ కాపరి జీవనరావు, డాక్టర్ జీవనరావు గారు వాక్య పరిచయం చేస్తారు. దేవుడు అద్భుతాలు ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించాలంటే మేము కూడా కొత్తపేట ఉంటే బాగుంది అనిపిస్తుంది. కానీ మేము ప్రకాశంలో ఉన్నాము, ప్రకాశం నుంచి దేవుడు చర్చికి నడిపించినాడు. కానీ దేవుడు కొత్తపేట వాస్తవం దేవుడు దీవించి ఆశీర్వించిన గాక. మరొకసారి ఈ ఊయల తొట్టి వేడుక, ఈ వేడుకలో మరొకసారి మంద బతుకన్న గారు, వారి సతీమణి కీర్తిశేషులు శ్రీమతి అన్నమ్మ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకొచ్చిన. అన్నమ్మ గారు బిడ్డ మీద ఎంతగానో ప్రాణం. బిడ్డ అంటే గుండె కోసిస్తారు తల్లులు, ఎందుకో కొడుకులకు ఉండదు. కొడుకుల మీద మాత్రం గుండె కాదు కదా, ఖర్చు కూడా ఇవ్వరు. బిడ్డలకు మాత్రం గుండె కోసి. ఇప్పుడే ఒక ఆమె చూసేస్తున్నా, తల్లి 17 ఏళ్ళుగా క్యాన్సరు, కానీ ఇద్దరు బిడ్డలు రోజు చూడాలంట. ఆ బిడ్డ ఆమె జున్నికి 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కలిసిపోతుంది. అంటే అంత ప్రేమించే కుటుంబాలు మన సంఘాలు. మరి మరొకసారి మందవారి గుడ్డి మనవరాలు, చిట్టి మనవరాలు ఉయ్యాల కార్యక్రమంలోకి వచ్చిన మీ అందరినీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవుని నామములు నమనిస్తూ మరొకసారి మా మా బావగారు పి రవికుమార్ గారు శ్రేష్టమైన పని ఆయన చేస్తున్నాడు. ఆయన కూడా చైర్మన్ ఉన్నందుకు ప్రత్యేకంగా వందనాలు. ఈ సాయంకాలము ప్రత్యేకంగా ప్రభు వాక్యం నుంచి 3 మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త
నాకు తెలిసి ఎవరు బయలుదేరారు ఈరోజు. లూకాసు వార్త తెస్తుంటే తీయండి, 11వ అధ్యాయం 34 వచనం. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేరుస్తుందో అలాగే నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఎన్నిసార్లు అనుకుంటున్నాను అని వేసే మాట. కీర్తన గ్రంథం 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆ రెక్కల కింద నీకు ఆశ్రయమును కలుగును. ఆయన రక్షణ కీర్తన, అందరికి ఇష్టమైన కీర్తన. ఏం కీర్తన చెప్తారా చూడకుండా? మొట్టమొదటి మచ్చ వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తులను విశ్రమించేవాడు, ఇంకా ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కొండ, నా దుర్గము. కాబట్టి ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదాలు, దేవుడు తన బిడ్డలను రెక్కల చాటున కాచి కాపాడే దేవుడు, దేవుడు తన బిడ్డలను కాచి కాపాడే దేవుడు అని చెప్పే అద్భుతమైన మాట. మేము మాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. మేము ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేయలే. కొత్త కొత్త కార్యక్రమాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సాయంత్రము ఇప్పుడు నాకు నల్లగొండ ఒకటి పసుపు కనపడదు, కానీ ఒక పసుపు కార్యక్రమం పోయి వచ్చిన. ఆ పసుపులో ఆ పెళ్లి కూతురును పసుపు అంతా వేసి లాస్ట్ పాస్టర్ల కంటే మర్యాద ఉండేది, పూయకుండా ఉండేది. ఇప్పుడు ఏడంటే ఆడ పూస్తున్నారు. అంటే ఒక 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 ముచ్చటైన కార్యక్రమం, ఒక వేడుక, పెళ్లి వేడుక పసుపుతో ప్రారంభించబడుతుంది. అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. ఇంకొక ఆయన సంఘానికి ప్రతిష్ట కార్యక్రమం జరిపిస్తుంది, కానీ సంఘము మొదటి గుమ్మము ప్రారంభించే కార్యక్రమం పెట్టినాడు. అప్పటికే 4 పొట్టేలు కూర్చున్నాడు. సార్ ప్రతిష్టకి ఎన్ని పొట్టేలు వస్తారు గమనించండి, ఎంత త్యాగపూరితంగా మనం సేవ చేస్తున్నాము. బట్ ప్రత్యేకంగా బతుకన్న గారి కుటుంబాన్ని మరొకసారి అభినందిస్తూ ఉన్నా. ఆయన ఎడతెగక ఆయన చేసే పరిచయం ఏం తెలుసా? మన ఎంపైరైనా బాలసుబ్రహ్మణ్యం కంటి ఆసుపత్రిలో ఆయన ఎడతెగక చేసే పనులు. ఇంతకుముందు వన్ ఆఫ్ ద ఫేమస్ ఆప్థమాలజీ స్పెషలిస్ట్ కర్నూలు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నేను వాడుకున్నా ఒక 29 సంవత్సరాల కిందట. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి సతీమణి మాకు చాలా క్లోజ్. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు అమెరికా రష్యాకి వెళ్ళి రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చినాడు. ఆ తర్వాత వాళ్ళు అట్టే సెటిల్ అయిపోయారు. బట్ ఈ సాయంకాలం చదవని వాక్య భాగం నుంచి 2వ అద్భుతమైన మాటలోని 3 ఆశీర్వాదాలు. ఎవరైతే ఆయన తన రెక్కల నీళ్ళలో ఉండాలని కోరుకుంటారో, చిన్న బిడ్డలను తల్లి ఎత్తుకుంటుంది. అంటే గట్టిగా ఒకసారి వాళ్ళ భాష లాంగ్వేజ్ చాలా వింతగా ఉంటుంది. కాబట్టి అది తల్లి బిడ్డకుండే సంబంధం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి సాయంకాలం ఆయన బిడ్డలుగా ఆయన ఏ రీతిగా ప్రొటెక్ట్ చేస్తున్నాడో చెప్పే అద్భుతమైన సత్యాన్ని 3 చెప్పి నేను ముగిస్తాను. 91వ కీర్తన మొట్టమొదటి యేసుక్రీస్తులోని మాట జ్ఞాపకం చేసుకున్నాం. 91వ కీర్తన ఒకసారి తీస్తే నాకు మెసేజ్ వస్తుంది. 91వ కీర్తన మొట్టమొదటి ఆశీర్వాదం. ఆయన ఇచ్చే పరిపూర్ణమైన సమాధానము ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ పరిపూర్ణమైన సమాధానం ఎవరికి అనుగ్రహిస్తాడు? అంబానీకి లేదు, కోటీశ్వరుడైన ఇలాన్ మాస్క్ లేదు, అతి కోటీశ్వరుడైన పెద్ద పెద్ద మనుషులకు లేదు, కానీ అదాని వాళ్ళకు లేదు. కానీ ప్రభువులో ఉండే పరిపూర్ణమైన సమాధానము ప్రభు బిడ్డకిచ్చింది గాక. బిడ్డలు చంటి బిడ్డలు తల్లి వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళు మనలాగా అరవలేరు, వాళ్ళు మనలాగా ఏడవలేరు, గట్టిగా కేకలు వేయలేరు. పిల్లలు పెరిగే కొద్ది మనం ముద్దుగా వాళ్ళని చూస్తాం. ఈ కాలం పిల్లల బట్టలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అమ్మ ఎడగొన్న అమ్మ ఈ డ్రెస్ అంటే మా అమ్మ తెచ్చిందంటది. వాళ్ళమ్మ ఎతికి తీసుకొస్తే ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఇది బాగాలేదు పోంటారు. అప్పుడు కోపం వస్తుంది. ఒక తల్లి అయితే చించి దాన్ని 30 తుంకలు తీస్తుంది. అంటే ఎంత కష్టపడతారు పిల్లల కోసం బ్యాగులు మోస్తారు. పిల్లల కోసం వారు కష్టపడి ఫస్ట్ నుండి వారు ఉపవాసం ఉండి పిల్లలకు కడుపుకుండా భోజనం పెడతారు. అలాంటి కుటుంబాలు కొత్త బట్టలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదము ప్రభు అనుగ్రహించే పరిపూర్ణమైన సమాధానము ఈ మంద వారి కుటుంబాలకు, ప్రత్యేకంగా చిరుబిడకు ప్రభు అనుగ్రహించిన గాక. 2వ ఆశీర్వాదం పరిపూర్ణమైన స్వస్థత ప్రభు అనుగ్రహిస్తాడు. చదువుదాం. 5వ వచనం చదువుని. రాత్రి వేళ కలుగు బలమైన కైనను, 1 వేళ బాణమైన కైనను, చీకట్లో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడుచే రోగములకైనను నీవు భయపడకుందువు. ఇది పరిపూర్ణమైన స్వస్థత ప్రభు ఇస్తాడు. పరిపూర్ణమైన స్వస్థత అంటే ఈ కాలంలో కరోనా ఎప్పుడు వచ్చిపోయిందో ఎవరికి తెలియదు. జ్వరము ఈ కాలం ఇప్పుడు రోగాలు కూడా మారిపోయినాయి.
ఏం రోగాలు మారిపోయినాయి? క్యాన్సర్ 3వ స్టేజ్ వచ్చినంత వరకు వాడికి క్యాన్సర్ ఉందని తెలియదు. క్యాన్సర్ కణాలు ప్రారంభమై వాడు చచ్చిపోయే స్థితికి వచ్చినప్పుడు వానికి అనిపిస్తుంది నేను క్యాన్సర్తో ఉన్నాను. గుండె సర్జరీ మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన బిడ్డలకు, ప్రత్యేకంగా కన్నవారి కుటుంబాలు, ప్రభు నమ్ముకున్న కుటుంబాలు, కన్నవారి కుటుంబంలో ప్రభు పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించుగాక. ఎందుకంటే వారు ప్రభువును అంటిపెట్టుకున్నారు. అందుకని కొత్తపేట వాస్తవులు సంఘంలో ప్రధానమైన పాత్ర మీదే. ఎవరైతే ఆయన మందసం దగ్గర ఉంటారో, ఎవరైతే ఆయన సన్నిధానం ఉంటారో, ప్రభు ఇచ్చే రెండవ ఆశీర్వాదం పరిపూర్ణమైన స్వస్థత దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించుగాక. కాబట్టి ఉయ్యాల తొట్లో వేస్తున్న బిడ్డకు ఈ 3 అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు దయచేయుగాక. 3వ ఆశీర్వాదం గమనించండి, పరిపూర్ణమైన సంరక్షణ ప్రభు అనుగ్రహిస్తాడు. చదువుదాం 5వ వచనంలో 2వ భాగం. నీ ప్రక్కను 1000 మంది 7వ వచనం పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కొన్నను, అపాయం నీ ఎదుకు రాదు. నీ కళ్ళారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నాకు ఆశ్రయమని నీ మహోన్నతమైన దేవునికి నీ వామస్థలముగా చేసుకున్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఈ పరిపూర్ణమైన సంరక్షణ, పరిపూర్ణమైన సమాధానం, పరిపూర్ణమైన స్వస్థత దేవుడు ఈ బిడ్డలకు అనుగ్రహించుగాక. ఎందుకంటే ప్రభు మీద అనుకున్న బిడ్డలకు ఏ కీడు రాదు, ఏ కొరత ఉండదు, ఏ విధమైన రోగము రాదు. రోగం వస్తే మన దగ్గర రావద్దండి, సార్ ఆ రోజు చెప్పినామని. రోగం వచ్చిందంటే మీరు అవిధేయులుగా ఉన్నారని లెక్క, ప్రభుకు దూరంగా నడుస్తున్నారని లెక్క. ఎవరైతే మోకాల మీద ప్రార్థన, ఎవరైతే స్వస్థపరిచే ప్రభు అయిన దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చే పరిపూర్ణమైన సమాధానం, పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంరక్షణ ప్రభు వారికి అనుగ్రహించుగాక. కాబట్టి మనం మర్చిపోద్దండి, అమ్మ మరొకసారి దివ్య అండ్ విశ్వాస్, మీరు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన బాధ్యత మోకాళ్ళ ప్రార్థన, దేవుని వాక్య పఠనం మీ బిడ్డకు నేర్పించండి. మీ పాటలు వచ్చినా రాకున్నా పాఠం నేర్చుకోండి. మీ బిడ్డల కోసం పాఠం నేర్చుకోండి. అప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. నీవు సిగరెట్ కాలుస్తూ పిల్లల్ని బైబిల్ చదవంటే వాడు కూడా సిగరెట్ కాలుస్తాడు. మీరు బైబిల్ చదవకుండా వాడిని బైబిల్ చదవంటే వాడు చదవడు. కాబట్టి బైబిల్ చదవడం నేర్పించండి. పిల్లలకు ఆరోగ్యకరమైన మాటలు నేర్పించండి. బైబిల్ మీ బిడ్డల జీవితాల్లో ఉంచినప్పుడు దేవుడు బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశ్రయించుగాక. గాడ్ బ్లెస్ యు. బ్రతికేస్తాలయ్యా యేసు రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాలయ్యా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధి బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధి బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా.
తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిరారు నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత లేనయ్యా. నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. ప్రభు సన్నిధానంలో మా ప్రభువ బిడ్డను ప్రతిష్ఠించి మా ప్రభువ కృపలతో దీవించిన విధానం బిడ్డ తెలుస్తుంది. ప్రభువ పాలు విడిచి వరకు ప్రభు తల్లి వద్దనే పెరిగిన కుమారుడు ఉంది. ప్రభు సన్నిధానంలో బిడ్డను ప్రతిష్ఠించిన విధానం బిడ్డ తెలుస్తున్నాం. మరొకసారి ప్రభు ఉయ్యాల కార్యక్రమంలో ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తూ కృప చూపించి నడిపించుకోమని ప్రభు విశ్వాసం దివ్యాన్ని దీవించి ఆశ్రయించి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి తెలుస్తూ ఆ బిడ్డను మరొకసారి నీ యొక్క రెక్కల చాటున ప్రభు పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సమాధానం, పరిపూర్ణమైన సంరక్షణ, పరిపూర్ణమైన ఆనందము, పరిపూర్ణమైన సంతోషాన్ని బిడ్డకు అనుగ్రహించి మా ప్రభువ మహోన్నతుల చాటును నివసించేవాడు, సర్వశక్తిని విశ్రమించేవాడని వాగ్దాన్ని బిడ్డకు అనుగ్రహించమని అవ్యాల కార్యక్రమంలో మా బిడ్డను మరొకసారి ప్రదర్శిస్తూ మీ కృప కాపుదలతో బిడ్డ నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బిడ్డను ప్రతిష్ఠిస్తూ అవ్యాల్లో మేము వేస్తుండగా కృపలతో భద్రపరచమని యేసుక్రీస్తు దీవెనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ. పట్టుకోండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఈ బిడ్డను ఉయ్యాల్లో వేస్తున్నాం. God bless you. హల్లెలూయా. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి, మీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి. సిలక సిలక గప్పుసు గమ్మున కూసూరి, మీ కన్నా తీయక పలుకుతాంది మా పుట్టి పొన్నారి. నూరకవేనా తల్లి తుళ్ళి పలకవేనా తల్లి ఊరికి. అందరూ తర్వాత మీ భోజనాలు ఏర్పాటు చేయబడి అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తాం. వాళ్ళు వచ్చి మీరు పిల్లల్ని ఆశ్చర్యపెట్టేలా మనం చేస్తాం. ఉన్నతమైన వాడ రారాజైన దేవా, గొప్ప దేవానికి కొందరు చెల్లిస్తాం తండ్రి. మా మనమరాల్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. ఆవిడ జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. చక్కటి కూతురు ఇచ్చారు దేవుని. ఆయన మంచి తండ్రి కృపచి బాలస్తువులను నేర్పవాడు పెద్దవాడు అంతా తొలిపడి వాకు చేస్తుంటండి. దేవుని ఆయన మంచి తండ్రి ఎదుట కృప సంఘంలో పరిచయలు వాడగొట్టకు, సండే స్కూల్కి పోటకు నేర్పించటకు, తల్లిదండ్రుల ప్రేరేపణ కలిగించండి. అద్భుతం కుటుంబాల ప్రార్థనలు ఉండటకు నీ కృప చూపించండి. ప్రార్థన చేసిన పిల్లలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. అలాంటి కృప దయచేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పరమ తండ్రి దేవుని ప్రేమయు
కుమారుడైన యేసుక్రీస్తు కృప ఈ పరిశుద్ధాత్మకుడైన సహవాసం మన విశ్వాసం చేసిన బిడ్డలకు ప్రత్యేకంగా దివ్య విశ్వాస్ వారికి అనుగ్రహించిన చక్కని బిడ్డకు భవిష్యత్తు జ్ఞానంతో ముందు నడిచే ప్రతి కుటుంబాలకు మరి బతుకన్న వారి కుటుంబాలకు ఈ బిడ్డలకు సదాకాలం తోడైన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అరేంజ్ చేస్తారు. చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచినా ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చినా నేనే తానై వీచే గాలి పాడే జోలాలి ఖాళీ ఖాళీ కన్నుల్లోన కలలా దివాలి చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచినా ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చినా పచ్చని గూడు వెచ్చని తోడు పొద్దుపడిచాడు కొత్త సూర్యుడు నిండు నట్టింట ముద్దు బంగారు ఎంత బాగుందో జీవితం నేడు ఇంతే ఇంతే చాలు ఇలా ఉంటే చాలు నా చేయి పట్టి నా ఈ చిట్టి వేళ్ళు నిన్న మొన్నాలి నేరేది ఆహా స్వరాలు ఏరి కోరి నన్నే చేరే ఎన్నో వరాలు చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచినా ఇన్ని నాళ్ళ కాలం మందిరాని గగనం ఇష్టంగా నేలకొచ్చినా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే నాటకర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family
చేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party బతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేదోళనా పాడనా నీ కీర్తన పొగడనా వేదోళనా వందనం యేసయ్యా కరుణవు నీవయ్యా వందనం యేసయ్యా కరుణవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెదయా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా గరుడవు నీవయ్యా వందనం యేసయ్యా గరుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం
పులకరించెదయా నిన్నలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకిదయా నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణువులనా పాడనా నీ కీర్తన పొగడనా వేణువులనా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలమునిపై కుమ్మరించునే ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపచేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే తరిగిపోను నేను అనగార్చబడను నేను తరిగిపోను నేను అనగార్చబడను నేను స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే సరిచేయువాడే స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే
విచారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. విచారించేవారు లేక ఒంటరై ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. కూలిన కోటను రాజగృహముగా మార్చును. కూలిన కోటను రాజగృహముగా మార్చును. స్తుతింపజేయునే నిన్ను అలంకరించనే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, యేసు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే. ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే. కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్